ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని దేవుని నామములో మేము దేవుని స్తుతిస్తున్నాను. మీ గురించి ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యాలు తెలుసుకుంటున్నాం కదా! దానిలో భాగంగా ఓ శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుని. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవుడా, ఈ నూతన సంవత్సరంలో శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలతో మీ చక్కని శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మరి మనం క్రిస్మస్ గురించి చెప్పుకున్నాం కదా! క్రిస్మస్ ధూమ్ ధామ్ చేసినాం. మామూలుగా కాదు మస్తుగా ఎంజాయ్ చేసినాం. అని చెప్తూ ఉంటారు. తెలంగాణ వాళ్ళైతే, మరి ఆంధ్ర వాళ్ళైతే క్రిస్మస్ చాలా చేసాం మేము అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ భాషలు వేరైనా భావం ఒకటే. ప్రతి ఒక్కరు కూడా ఏ పండగొచ్చినా, ఏ కార్యక్రమమైనా సంతోషంగా, ఆనందంగా వారి జీవితాలు గడపాలని ఒక క్రొత్త నూతనమైన ఆనందాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాగే ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మరి ఈ నూతన సంవత్సరంలోకి నూతనమైన ఆశీర్వాదాలు మనకు కావాలని చెప్పి చాలామంది మరి క్రిస్మస్ ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నాము. మస్తు చేసినాం అని చెప్పి అనుకుంటున్న ప్రజలందరితో పాటు ఈ రోజున నూతన సంవత్సరంలో కూడా మేము అడుగు పెట్టేసాము. నూతనంగా మా జీవితాలు ఉండాలని, నూతనమైన ఆశీర్వాదాలు మేము చూడాలని, నూతనమైన క్రొత్త ఆరంభాలు మేము చూడాలని చెప్పి మేము ఆహ్, అనేకమైన ఆశీర్వాదకరమైన కార్యాలలో మేము దీవెనకరంగా వాటిని పొందుకునే రీతిగా మా యొక్క జీవితాలు నూతనంగా ఉండాలని ప్రతీదీ కూడా నూతనంగా ఉండాలి, నూతనంగా ఆరంభించాలి, నూతనమైన కార్యాలు పొందుకోవాలని చెప్పి ఈ క్రొత్త సంవత్సరంలో అందరూ కూడా నూతనాన్ని కోరుకుంటూ ఉంటారు. నిజమే దినములు గడుచుచుండగా ఈ సంవత్సరములు నూతన పరచుము అన్న రీతిగా నిజమే. ఈ యొక్క నూతన పరచుము అంటే మనం మన జీవితాల్లో నూతన సంవత్సరం వచ్చిందంటే అన్నీ కూడా క్రొత్తగా ఉండాలి, క్రొత్తగా ఆరంభించాలని అనుకుంటాం కదా! అంటే ఈ రోజున పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయెను. పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయెను. అంటే ఒకరి జీవితంలోకి ఒక క్రొత్తదనమైన, ఒక క్రొత్త ఆరంభమైన, ఒక నూతన జీవమైన, ఒక నూతన జీవితమైన రావాలంటే పాతవి గతించాలి. సమస్తము నూతనమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం క్రొత్త సంవత్సరాన్నైనా, లేకపోతే ఇటు క్రిస్మస్‌నైనా, లేకపోతే ఒక పుట్టినరోజొచ్చినా, ఒక పెళ్లి రోజొచ్చినా, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నా, మరి ఏ పనులు ప్రారంభించాలనుకున్నా సరే క్రొత్తదిగా ఉండాలి. నూతనంగా ఆరంభించాలి. నూతనమైనవి జరగాలి. ఒక వివాహం చేస్తుంటే ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన కార్యం జరుగుతుంది కాబట్టి అన్నీ నూతనంగా ఉండాలని చెప్పి అనుకుంటాం కదా! నూతనదనం మరి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ పాతవి గతించకుండా సమస్తము క్రొత్తగా ఉండాలంటే ఇది అసాధ్యం. ఎందుకంటే మరి ఈ రోజున మనలో ఉన్న పాత ఆలోచనలు, పాత కార్యాలు, పాత క్రియలు అనేవి మనలో నుంచి మనం వాటిని విడిచిపెడితేనే మనం క్రొత్త నూతనమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అది వివాహ విషయంలో అయినా సరే, ఉద్యోగ విషయంలో అయినా సరే, వ్యాపార విషయంలో అయినా సరే, మరి ఇంకా ఏ విషయంలో నూతనధనాన్ని లేదా క్రొత్త ఆశీర్వాదకరమైన కార్యాలను మనం చూడాలనుకుంటున్నామో, మరి ఆ నూతన ఆరంభాలను, నూతన ఆశీర్వాదాలను నూతనముగా మనం ఎదుర్కోవాలి. లేకపోతే నూతనముగా మనం పొందుకోవాలి. ప్రతిదీ మన జీవితంలో నూతనంగా ఉండాలంటే మనం చేయవలసింది మొట్టమొదటిగా మనలో ఉన్న పాత ఆలోచనలు, పాత కార్యాలను, పాత అలవాట్లను, పాత వ్యసనాలను, మరి మనలో ఉన్న ప్రతి కార్యాలను కూడా మనం విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. అలా విడిచిపెట్టి వదిలిపెడితేనే వాటిని మనం విసర్జిస్తేనే మనం నూతనమైన ఆరంభాలను, నూతనమైన కార్యాలను చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అదెలా కుదురుతుంది అని చెప్తున్నారా? మరి ఈ రోజున అది అసాధ్యమైతే నూతన ధనాన్ని కూడా పొందుకోవడం అసాధ్యమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక యజమానున్నారు. ఆ యజమానికి ఇద్దరు పనివారున్నారు. వారిని దాసులుగా చూడక తన స్నేహితులుగా చూస్తూ మరి ఆ యజమానుడు మరి ఏం చేస్తారంటే మనం ఒకానొక ప్రాంతంలో ఒక చక్కని పట్టణాన్ని చూడ్డానికి వెళ్తున్నాము. ఆ నగరమంతా ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వారిని మనం పరిచయం చేసుకొని వారితో మాట్లాడవలసిన అవసరత ఎంతైనా ఉంది కాబట్టి, నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తూ నా వలె మీరు కూడా ఉండునట్లుగా వారికి ఒక చక్కని నూతన వస్త్రాలు, చక్కని షూస్ ఇవన్నీ కూడా బహకరించి
వారిని దాసులుగా చూడక స్నేహితులుగా చూసి ఆ యజమాని వారికి మరి బహుకరిస్తే మరి రేపటి దినమున మనం బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రాంతాన్ని చక్కగా చూసి ఆస్వాదించి అక్కడ పెద్దవారిని కలుసుకొని మనం ఆ ప్రాంతంలో ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి మరి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మనం కొంత సిద్ధపాటు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా నేను అన్ని నీట్‌నెస్‌గా నేనున్నాను. మీరు కూడా నా వలే నీట్‌నెస్‌గా ఉండాలని చెప్పి నేను ఈ వస్త్రాలు, ఈ షూస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ఇవి మీరు అలంకరించుకొని నాతో పాటు సిద్ధపడి మీరు కూడా ప్రయాణం చేయవలసిందని చెప్పి ఆ యజమాని చెప్పడం జరుగుతుందండి. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, మరి ఆ యొక్క ఇద్దరు దాసులు కూడా ఒకడు మరి ఏం చేస్తారంటే పీటర్ అనుకుందాం. పీటర్ ఏమో చక్కగా షూస్ మరి ఇవన్నీ కూడా ధరించుకున్నాడు. చక్కని వస్త్రములు ధరించుకున్నాడు. తన యజమానుడు తన స్నేహితుడిగా భావించి ఇచ్చిన ఈ వస్త్రాలు తనకి ఎంతగానో ఇష్టపడి చక్కగా ధరించుకొని తను ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన స్థితిలో ఉన్నాడు పీటర్. మరి ఇంకొక వ్యక్తి ఆహ్, సీమోను లేకపోతే ఏదో ఒకటి. ఆహ్ ఏదో ఒక పేరు చెప్పుకుందాం. ఆ వ్యక్తి రెండో వ్యక్తి చూస్తే మరి వస్త్రాలు బహుకరించిన ఈ యజమాని మరి నా వల్ల ఆయనకి ఆలస్యం కాకూడదు. కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు చేసుకున్న పనులని చాలని చెప్పి తాను తలమునకలైపోయే పనుల్లో నిమగ్నమైపోయి తను తన యజమానుడిచ్చిన ఆ యొక్క వస్త్రాలు బహుకరించిన ఆ వస్త్రాలను తను ధరించకుండా మరి రావడం జరుగుతుంది. వారిద్దరిని చూసిన యజమానుడు పీటర్‌ని చూసి ఏమంటారంటే, "పీటర్ నువ్వు బానే నేనిచ్చినవన్నీ కూడా అలంకరించి సిద్ధపాటు కలిగి ఉన్నావు. మరేమైంది ఈ సీమోన్‌కి" ఆహ్, అని చెప్పినప్పుడు ఆహ్, ఆ యొక్క ఆ వ్యక్తి ఏమంటాడంటే, "అయ్యా! నా దగ్గర సమయం లేదు. మీరిచ్చిన వస్త్రాలు కానీ, షూస్ కానీ వేసుకోవడానికి" అని చెప్పినప్పుడు, "అదేంటి నేను నిన్నంతా మీకు సమయం ఇచ్చాను కదా! మీరు నా వలే ఉండి స్నేహితులుగా మిమ్మల్ని అక్కడ అందరికీ పరిచయం చేసి మనం గొప్పవారిని కలుసుకొని, ఆ ప్రాంతంలో చక్కగా వారిని ఆ ప్రాంతాన్ని చూడాలని కదా మనం వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి మీరు ఎందుకు ఇంకా మరి సిద్ధపాటు కలిగిన స్థితిలో లేరు" అని చెప్పి ఆ వ్యక్తిని గద్దించడం జరుగుతుంది. అప్పుడు అలా గద్దించినప్పుడు, "సరే నీకు కొంచెం సమయం ఇస్తున్నాను. నువ్వు వెంటనే వెళ్లి ఆ వస్త్రాలు బహుకరించిన వస్త్రాలు నువ్వు త్వరగా వేసుకొని రా" అని చెప్పినప్పుడు, ఆ యొక్క సీమోను ఏం చేస్తాడంటే, చక్కగా అప్పుడు తన యజమాని ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని బట్టి త్వరగా వస్త్రాలు అలంకరించుకొని రావడం జరుగుతుంది. వారు వారు ముగ్గురు కూడా ఆ కారులో ప్రయాణం చేయడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా ప్రయాణం చేస్తున్న ఆ యొక్క కారులో మరి ఆ యొక్క యజమాని ఒక మాట కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ యజమాని ఒక మాట మాట్లాడతారు. ఏంటంటే, "నేను నీట్‌గా ఉన్నాను. ఈ కారు పరిశుభ్రంగా ఉంది. ఈ కారుని శుభ్రపరిచాను. మీకు చక్కని వస్త్రాలు అలంకరించేలా మీకు చక్కని వస్త్రాలు బహుకరించాను. మీరు కూడా నీట్‌గా ఉండాలని. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఒక దుర్వాసన అనేది వస్తూ ఉన్నది. మరి ఈ దుర్వాసన నుంచి అసల దేనికి ప్రధానమైన కారణం ఏంటి అని చెప్పి మరి పీటర్‌ని అడిగితే, "అయ్యా! నేనైతే శుభ్రంగా ఉన్నాను" అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క సీమోన్‌ని అడిగితే ఏం జరుగుతుందంటే, "అయ్యా! నేనైతే వస్త్రాలైతే బహుకరించారు కదా! వస్త్రాలైతే వేసుకున్నాను కానీ, నేను షూస్ మార్చుకోలేదయ్యా" అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క వ్యక్తిని మరలా ఆ యొక్క యజమానికి కోపం తెప్పించే పని చేయడం ద్వారా మరలా ఆయన కోప్పడి, "మరలా నీకు కొంత సమయం ఇస్తున్నాను. నువ్వు వెళ్లి ఆ షూస్ అవన్నీ కూడా మార్చుకొని రా" అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి మరలా వెళ్లి ఆ షూస్ మార్చుకొని మరలా ఆ కారులో కూర్చొని ప్రయాణం కొనసాగించడం జరుగుతుందండి. అలా కొనసాగిస్తున్న సమయంలో మరలా కొంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు యజమాని మరలా ఆ దుర్వాసన వచ్చినప్పుడు, "అయ్యో! ఈ కారు పరిశుభ్రంగా ఉంది. నేను పరిశుభ్రంగా ఉన్నాను. నా యొక్క పనివారు పరిశుభ్రంగా ఉన్నారు. నేను వారిని స్నేహితులుగా చూసి బహుకరించిన వస్త్రాలు వేసుకున్నారు, షూస్ వేసుకున్నారు. అయినా సరే ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది" అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మరలా సీమోన్‌ని అడిగినప్పుడు, "సీమోను నీవు షూస్ మార్చుకున్నావు కదా! వస్త్రాలు ధరించుకున్నావు కదా! అయినా సరే ఎందుకు మరి షూస్ మార్చుకున్నా సరే ఎందుకు ఈ దుర్వాసన వస్తుందంటే, "నేను ఈ సాక్సులు మార్చుకోలేదయ్యా" అని చెప్పినప్పుడు, ఇంకా కోపమొచ్చి ఆ యొక్క యజమాని, "నీకు మరికొంత సమయం ఇస్తున్నాను. నువ్వు వెంటనే వెళ్లి సాక్సులు వేసుకొని రా" అని చెప్పినప్పుడు, ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తారంటే,
మరలా ఆ యొక్క సీమోను బయటకు దిగి ఆ సాక్స్‌లు మార్చుకొని, ఆ సాక్స్‌లు వేసుకొని రావడం జరుగుతుంది. మరలా వారు ప్రయాణం చేసి, "నేను నీకెంత సమయం ఇస్తున్నాను కదా! నువ్వు ఇగో ఈ ఈ ఈ యొక్క పీటర్ వలె ఎందుకు రెడీ అవ్వలేకపోయావు? సిద్ధపాటు కలిగిన స్థితిలో ఎందుకు ఉండలేవు? మనం పెద్ద పెద్ద వారిని కలుసుకోవాలని, చక్కని ప్రాంతమును చూడాలని కదా మనం వెళ్తున్నాం. నేను నీకు ముందుగానే చెప్పాను కదా! మీరు నా దాసులు కాదు, నా స్నేహితుల వలె మిమ్మల్ని చూస్తున్నాను కదా! ఈ స్థితిని బట్టి మీరు ఈ స్థితిని బట్టి మీరు చక్కగా ఆనందించి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను. మీరు ఎందుకు నీవిలా చేశావు అని చెప్పినప్పుడు, అయ్యా నా దగ్గర సమయం లేదు. మీరు ఇచ్చిన వస్త్రాలు ధరించుకోవడానికి కానీ, వేసుకోవడానికి నాకు సమయం లేకుండా పోయింది. నాకు తలమునకలైపోయి పనులున్నాయి అని చెప్పినప్పుడు ఆహ్, తలమునకలైపోయి పనులున్నాయా అని చెప్పి ఆ యజమాని ఒక్కసారిగా గద్దించి, నీకు ఎంత సమయమున్నదో మరి పీటరుకు కూడా అంతే సమయమున్నది. మరి ఆ వ్యక్తి సిద్ధపడినప్పుడు మరి నీవెందుకు సిద్ధపడలేని స్థితిలో ఉన్నావు? అయినా సరే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం కదా! హ్మ్. ఇప్పటికి నీ వస్త్రాలు మార్చావు, షూస్ మార్చావు, సాక్సులు మార్చావు. అయినా సరే ఈ దుర్వాసన కారులోంచి పోవట్లేదు. మరలా ఏం చేశావు? ఏంటి? అని ఆ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నేనైతే ఈ సాక్సులు క్రొత్తవి వేసుకున్నాను గానీ, పాత సాక్సులను కూడా నా వెంట నేను తీసుకువస్తున్నానని చెప్పినప్పుడు, వెంటనే ఆ యొక్క వ్యక్తి మరి ఏం చేస్తారంటే, యజమాని వెంటనే ఆ వ్యక్తిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేసినట్లుగా ఆహ్, సిద్ధపాటు కలిగిన స్థితిలో ఉన్న ఈ పీటర్‌ని కారులో ఉంచి, సిద్ధపాటు లేని సీమోన్ని మరి కారులోంచి బయటకు త్రోసివేయడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి మరి వస్త్రాలు ధరించుకున్నాడు. మరి షూస్ ధరించుకున్నాడు. సాక్సులు ధరించుకున్నాడు. మరి ఆ యజమాని ఎంతో సమయం ఇచ్చారు. ఇంకా ఇంకా ఓర్పు కలిగి ఎంతో సమయం ఇచ్చినా సరే తన ప్రవర్తన మార్చుకోకుండా పాత వాటిని తనతో మోసుకు వస్తూ ఉండడం ద్వారా ఆ దుర్వాసన అనేది ఆ వ్యక్తిలో ఉండడం ద్వారా చివరికి ఆ వ్యక్తి మరి తను వెళ్ళవలసిన ఒక శ్రేష్టమైన ప్రాంతానికి కానీ, కలుసుకోవాల్సిన వారిని గాని కలుసుకోలేని స్థితిలో ఉండిపోవడం, ఆ యొక్క వెలుపటి చీకటిలో నుంచి త్రోసివేయబడిన స్థితిలో ఉన్నట్లుగా మరి ఆ కారులోంచి ఆ వ్యక్తిని తోసివేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. పాపమనే వాసన ఈ రోజున మన జీవితాల్లో కూడా త్రాగుడనే వ్యసనం, లేకపోతే వ్యభిచారం అనే వ్యసనం, జారత్వం అనే వ్యసనం, లేకపోతే భయంకరమైన అబద్ధాలనే వ్యసనం, ఇలా భయంకరమైన పాపపు క్రియలు, పాపపు వాసన మనలో వస్తూ ఉండగా, మనం ఆ యొక్క ఆలోచనలు, అక్రమమైన క్రియలు మనతో మోసుకొని వెళ్తూ క్రొత్త నూతనమైన స్థితిని చూడాలంటే ఇది అసాధ్యము. కానీ ఎవరైతే ఈ పాతవి గతించును సమస్తము క్రొత్తవాయనన్న రీతిగా ఎవరైతే పాత వాటిని విడిచి అబద్ధాలను, మోసాలను, కుయుక్తులను, ఆలోచనలు, వ్యభిచారమును, మద్యపానములు, మత్తు మత్తు పదార్థములను వీటిని విడిచిపెడితేనే, వీటిని విసర్జిస్తేనే, ఈ కార్యాలను మనం వదులుకుంటేనే నిత్యమైన ఆరంభం. ఆ నిత్య నూతనమైన ఆశీర్వాదం, నిత్య నూతనమైన క్రొత్తదనాన్ని చూడగలం, ఆస్వాదించగలం. మన జీవితాల్లో వివాహం జరుగుతున్నా, పుట్టినరోజు ఫంక్షన్ వచ్చినా, లేకపోతే ఏ పండగ కార్యక్రమాలైనా, లేదా ఒక నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని, నూతన సంవత్సరంలో మన జీవితం ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నెలంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా నా లైఫ్ ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని దీవెనలతో నింపబడాలి. క్రొత్తదనంతో నేను ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పు లేదు. క్రొత్తదనంగా ఉండాలంటే ముందు మనలో ఉన్న పాత అలవాట్లను మనం తీసివేసుకొని, అప్పుడు మనం ఎప్పుడైతే మన పాత అలవాట్లను, పాపమనే క్రియలను, పాపపు దుర్వాసన, అబద్ధాలనే దుర్వాసన, చెడు వ్యసనాలనే దుర్వాసన, పాపపు క్రియల కలిగిన ఆలోచనలు ఎప్పుడైతే విసర్జిస్తామో, మరి వాటిని విడిపించుకుంటామో, విడుదల పొందుకుంటామో, అప్పుడే మన నూతనమైన, నిత్య నూతనమైన ఆశీర్వాదాన్ని, క్రొత్త నూతనమైన ఆశీర్వాదకరమైన కార్యాలను మనం చూడగలమండి. ఈ రోజున వివాహం చేసుకున్న వ్యక్తి నేను నిత్యమైన, నూతనమైన, ఆశీర్వాదకరమైన వివాహ బంధాన్ని కలిగి ఉండాలి. క్రొత్త నూతన ఆరంభం నాకు కావాలని చెప్పి అనుకున్న వ్యక్తి పాత అక్రమమైన సంబంధాలను తనతో మోసుకు వెళ్తూ క్రొత్త వివాహం చేసుకొని నూతనమైన ఆరంభంతో ఉండగలుగుతాడా అండి? ఉండే కార్యమే జరగదు. ఈ రోజున మన పాత అక్రమమైన క్రియలు మనతో ఉంటూనే క్రొత్త నూతనమైన ఆరంభాలు కావాలని, నూతన జీవితం కావాలని, నూతన ఆశీర్వాదాలు కావాలని కోరుకోవడం చాలా పొరపాటండి. కాబట్టి పాతవి గతించును సమస్తము క్రొత్తవైనను అన్న రీతిగా మన జీవితాల్లో క్రొత్తదనము కానీ, క్రొత్త జీవము కానీ, క్రొత్త నూతనమైన దీవెనలు కానీ, ఆశీర్వాదం కానీ, జీవితము గాని అది వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన మరి ఏ స్థితిలో అయినా క్రొత్తదనాన్ని మనం చూడాలంటే పాత వాటిని విడిచిపెడితేనే
మనం క్రొత్త నూతన ఆశీర్వాదాన్ని పొందుకోగలం, చూడగలం. కాబట్టి పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. వీటిని మోసుకుంటూ మనం ఈ యొక్క యజమాని దగ్గర పనిచేసే దాసుని వలె ఉంటే, మనం వెలుపటకు చీట్లోనికి త్రోసివేయబడిన రీతిగా దేవుడు ఆయన సంకల్పంలో పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుందన్న రీతిగా ఆయన బిడ్డలను నిత్యమును ఆ నిత్య జీవంలో నడిపించే విషయంలో మరి పాపులెవరో, పరిశుద్ధులెవరో వేరుపరిచినప్పుడు మనం సిద్ధపాటు కలిగిన స్థితిలో ఉన్నామా? ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యాన్ని చూస్తూ, ఆ నిత్యరాజ్య మహిమలో దీవెనకరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఆ పాపపు క్రియలనే, ఆ పాపపు చెడు వాసనే మోసుకుంటూ వెళ్ళామా? ఆ నిత్యమైన నూతన జీవం మనకు రాకపోగా నిత్య నరకాగ్నిలో ఎప్పుడూ కూడా యాతన పడుతూ మన జీవితాన్ని గడపవలసిన వారమైన. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో క్రొత్తదనం కావాలా? నిత్య నూతనమైన ఆనందం కావాలా? నూతన జీవితం కావాలా? నూతన ఆశీర్వాదం కావాలా? నీ వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన దేనిలో సరే ఒక క్రొత్తదనాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. క్రొత్త వాటిని నేను చూడాలనుకుంటున్నాను. నూతనమైన ఆశీర్వాదాలు నేను చూడాలనుకుంటున్నాను. క్రొత్త జీవితాన్ని నేను ఆరంభించాలనుకుంటే ముందుగా నీలో ఉన్న పాత వాటిని విడిచిపెట్టు, వదిలిపెట్టు, వాటిని విసర్జించు. అప్పుడే నీవు నీ జీవితంలో క్రొత్తదనాన్ని, క్రొత్త జీవితాన్ని, క్రొత్త ఆశీర్వాదాలను చూడగలవు. ఇటు ఆశీర్వాదకమైన కార్యం మన జీవితంలో జరగాలని మనం ఏం చేయాలి? పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. పాత వాటిని విడిచి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే నీకు, నాకు, మనందరికీ కూడా ఆ క్రొత్తదనము, ఆ క్రొత్త ఆశీర్వాదాలు, ఆ నిత్య నూతనమైన ఆరంభాలు అది మన వివాహ జీవితాల్లో అయినా సరే, మనం తలపెట్టే ఏ కార్యాలు అయినా సరే క్రొత్తదనాన్ని చూడగలం. కాబట్టి ఈ రోజు నుంచైనా మనలో ఉన్న పాత అలవాట్లను, పాత కార్యాలు, పాత ఆలోచనలు, పాత క్రియలను, పాత వ్యసనాలను విడిచిపెట్టేసి వాటిని మోసుకురాకుండా వాటిని వదిలిపెట్టేసి క్రొత్త నూతనమైన జీవితం కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన అంశాలు బోధించారు దేవా. మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. అయ్యా స్పష్టమైన, శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించి, మా జీవితంలో పాత వాటిని మేము విడిచిపెట్టి, క్రొత్త వాటిని పొందుకునే స్థితిలో, క్రొత్త జీవితాన్ని కలిగి ఉండే స్థితిలో మా అందరికీ కూడా జ్ఞానమును దయచేయమని ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్ర ప్రైజ్ ద లార్డ్.